చాలా సందర్భాలలో మనకి సమాధానం అనేది ఉండదు. అది ఇంట్లో సమస్యలైనా, శత్రు సమస్యలైనా, వ్యక్తిగత సమస్యలైనా, చదువులోనైనా, భవిష్యత్తులోనైనా, మన అప్పుల విషయంలోనైనా, అనారోగ్య సమస్యలోనైనా సమాధానం అనేది ఉండదు. సరిగ్గా ఇలాంటి సమయంలో మనకేం చేయాలో అర్థం కాదు. కొంతమంది అయితే దాన్ని జయించలేరు. ఈ సందర్భంలోనే చాలామంది భయాన్ని వదిలిపెట్టి పిరికి వాళ్ళగా ఆలోచించి దాన్ని ఎదుర్కోలేక తమ ప్రాణాలను తీసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే సమాధానం లేని సమయంలో ఏం చేస్తే సమాధానం వస్తుందో 3 పాయింట్లు చెప్తాను నేను. మనందరికీ సమాధానం కావాలి. ఆ సమాధానం లేకపోతే ప్రమాదం. అయితే ఆ సమాధానం ఎలా వస్తుందో చెప్తా. మొదటిగా మూలవాక్యం చూడండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. కీర్తనల గ్రంథం 34:14లో కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతకి దాన్ని వెంటాడుము. చాలు, సమాధానము వెతకాలి, వెతికి దాన్ని వెంటాడాలి. అది దొరుకుతుంది. సమాధానం లేక ఈ రోజుల్లో ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవితాలు, భవిష్యత్తులు గందరగోళానికి గురైపోయాయి. అంటే రేపు నా భవిష్యత్తు ఉంటుందా పోద్దా, రేపు నేను ఉంటానా ఉండనా, ఈ చిక్కుల్లో నేనేం చేయాలి, ఎలా బయటపడాలి అర్థం కాని పరిస్థితుల్లో మనిషి టెన్షన్కి, అనారోగ్యానికి గురైపోతూ ఉంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే సమాధానం ఉంది, దాన్ని వెంటాడు, అది దొరుకుద్ది అంటా ఉన్నాడు. మనందరికీ తెలిసినట్లుగా బైబిల్ గ్రంథంలో ఇస్సాకుకు 2 కుమారులు. మొదటి వ్యక్తి పేరు ఏశావు, రెండో వ్యక్తి పేరు యాకోబు. చిన్నవాడు పెద్దవాడిని మోసం చేస్తాడు తల్లి చెప్పిన మాటలు విని. ఈ పరిస్థితుల్లో పెద్దవాడికి అనగా ఏశావుకి రావాల్సిన ఆశీర్వాదము యాకోబు తీసుకున్న కారణము చేత యాకోబు మీద ఏశావు పగబడతాడు, కక్షను పెంచుకుంటాడు. ఈ సంగతి తెలిసిన తల్లి రెబెకా భర్తతో మాట్లాడి ఆమె బంధువుల యొద్దకు యాకోబును పంపించుద్ది. యాకోబు అక్కడికి వెళ్ళి 20 సంవత్సరముల పాటు ఉండి విస్తారమైన పశు మందలు గలవాడై పనివాళ్ళు, దాసదాసీలు, కుమారులు, భార్యలు కలిగి మరలా వస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. అప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు యాకోబు? 20 సంవత్సరాలు. యాకోబు 20 సంవత్సరాల కాలము తన మామగారింట్లో గడిచిన తర్వాత విస్తారమైన ఆస్తిని తీసుకొని తన మామగారికి చెప్పకుండా వచ్చే సందర్భం ఒకటి ఉంటుంది. యాకోబు అయితే వస్తా ఉన్నాడు, కానీ అన్న తన మీద కోపడ్డాడు, అంటే కక్షను పెంచుకున్నాడు కదా. మరి అన్న అయితే కక్షను పెంచుకున్నాడు, యాకోబు అయితే ఆ మార్గాన వస్తా ఉన్నాడు. ఈ సంగతి యాకోబుకు తెలిసింది. యాకోబు వస్తా ఉన్నాడని ఏశావుకు కూడా తెలిసింది. 20 సంవత్సరాల తర్వాత తమ్ముడు వస్తా ఉన్నాడే, పాత కక్షలు ఎందుకులే అన్ని వదిలేద్దామని అన్న అనుకోవట్లా. యాకోబు మీద ఏశావుకున్న కోపము ఎంతో తెలుసా? ఎంత కోపం ఉందనుకున్నా చూడండి. ఆదికాండము 32వ అధ్యాయం 6వ వచనం. ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని. అన్న కోపం ఎంత ఉంది? అన్న కోపం కొలతేస్తే, అన్న కోపం మనుషుల రూపంలో చూపిస్తే ఎంత ఉంది? 400 మంది అంట అన్న కోపం. తమ్ముడు మీద అన్న పెంచుకున్న పగ, కోపము, ద్వేషము
400 మంది దాకా కనిపిస్తా ఉంది ఇక్కడ. అప్పటికి 20 సంవత్సరాల కాలం గడిచింది కానీ అన్న కోపం చల్లారలా. ఆ మూమెంట్లో అయినట్టయితే ఇంకెన్ని వందల మందిని తెచ్చేవాడు. 20 సంవత్సరాల తర్వాతే 400 మందిని తీసుకొస్తున్నాడు ఆయన. ఎందుకంటే తమ్ముని కొట్టడానికి, కాజేయటానికి, అసలు చంపాలన్నా కక్ష కలిగి ఉన్నాడు. సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్ మనకు వచ్చింది అని అనుకుందాం. ఇలాంటి పొజిషన్ మనకు వచ్చింది అనుకుందాం. లేకపోతే ఇలాంటిదే మరొకటి వచ్చింది అనుకుందాం. లేకపోతే మన ప్రాణం మీదకి ఒక సమస్య వచ్చి పడ్డది అనుకుందాం. మనం ప్రాణం తీయడానికి శత్రువు వెతుకుతున్నాడు అనుకుందాము. ఏం చేయాలి? ఎవరి దగ్గరకు వెళ్ళినా పని కాదు. ఎవరు మనల్ని రక్షించలేరు. మరి ఎలా బయటపడాలి? మరణకరమైన సమస్య. ఈరోజు చాలా మంది పీకల దాకా అప్పులు చేసుకుంటారు. ఆ తీరిపోని సమయంలో దాన్ని ఎదిరించలేక వీళ్ళేమవుతున్నారు? చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరణకరమైన సమస్య యాకోబుకి ఎదురైంది. మనకి ఎదురైతే కొన్ని ఆత్మీయ జీవితంలో కొన్ని ఎన్నో ఎదుర్కొని పోవాలి మనం. మరి ఇలాంటి మూమెంట్లో సమాధానం రావాలి. మనకి వస్తేనే మనం బాగుపడతాం, లేకపోతే విడుదల పొందుతాం. అయితే యాకోబు అక్కడ ఏం చేసిందంటే మానవ పద్ధతిని, మానవ తెలివితేటను ఉపయోగించి అన్న కోపం చల్లార్చటానికి ఆ అన్న మనసులో యాకోబు మీద ఎంత కక్ష ఉందో దాన్ని తీసేసుకోవటానికి తెలివితేటలు ఉపయోగించిండు. మానవ తెలివితేటలు ఏంటంటే కానుక పంపించిండు. అంటే వస్తువులు, డబ్బులు, ఇవన్నీ చూస్తే నా మీద కోపం ఏమైనా పోద్దేమో అన్న విధంగా యాకోబు ఏం చేశాడంటే అన్నకి కానుక తీసి పెడతాడు. ఏంటంట కానుక? అక్కడే ఉంది, ఆదికాండం 32:14. 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడె ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను చూడు తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించాడు. చాలు. ఇప్పుడు ఏం చేశాడు? అతని దగ్గర అన్న కోపం చల్లార్చటానికి, మరణాపాయం నుంచి తప్పించుకోవటానికి ఉన్న అవకాశం, ఆధారం ఒకటే, ఈ బహుమానం, ఈ డబ్బు అని అనుకుందాం, లేదా ఈ వస్తువులు అనుకుందాం. ఎంతోమంది ఈరోజు మరణకరమైన సమస్య నుంచి తప్పించుకోవటానికి ఈ డబ్బుని, వస్తువులని ఎర్రగా వేసి నేను బయటపడాలని అనుకుంటున్నారు. అర్థమైందా? నరహత్య విషయంలో అయితేనేమి, దొంగతనం విషయంలో అయితేనేమి, తప్పుడు సాక్ష్యం విషయంలో అయితేనేమి తప్పించుకోవటానికి నానా విధాలుగా కొన్ని వస్తువులు ఉపయోగిస్తాం మనం. యాకోబు చేసింది కూడా అక్కడ. సరే, ఇవన్నీ పంపించాడు కదా, ఇవన్నీ పంపించి ప్రశాంతంగా ఉండొచ్చుగా. ఆహా, ఇక అన్న ఇవన్నీ దోస్తాడు, ఇక నాకు సమస్య అనేది లేదు, నా ప్రాణం పోదు, ఇక మరణం నన్ను వీడిపోయింది, మరణ సమస్య నన్ను వీడిపోయింది అని అనుకోవచ్చుగా. అనుకోవట్లా యాకోబు, అనుకోవట్లా. ఎందుకో తెలుసా? ఎందుకు అనుకున్నావు? ఇలాంటి పరిస్థితి నుంచి విడిపించాలి అంటే ఒకటే మార్గం, సమాధానం రావాలంటే ఒకటే మార్గం. ఇర్మియా గ్రంథం 33:3 ఇర్మియా గ్రంథం 33:3 నాకు మొర్రపెట్టుము, అది సంగతి. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. దేవుడు చెప్పాలి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో, ఎలా బయటపడాలో, ఏం చేస్తే బయటపడతావో దేవుడు చెప్పాలి. ఇప్పుడు దేవుడు చెప్పాలంటే ఆయన ఏమంటున్నాడా? మొర్రపెట్టు, అది సమస్య. ఇప్పుడు మనందరికీ ఉన్న నానా విధములైన సమస్యల్లో ఏం చేయాలో మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఏది పడితే అది మాట్లాడటం, చికాకు గురి కావటం, ఏదో ఒకటి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం, లేకపోతే ఏదో ఒక దాన్ని ఇచ్చి సమాధాన పడాలని చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే దానికి కూడా వల్లగానే ఉంటాయి, ప్రాణం మీదకి వచ్చాయి.
ఈ పరిస్థితుల్లో ఎలా తప్పించుకోవాలో ఆయన చెప్పాలి. ఆయన వాక్యం మాట్లాడాలి, ఆయన చెప్పాలి, ఆయన నోరు విప్పాలి, ఆయన సలహా ఇయ్యాలి. అప్పుడు మనం తప్పించబడతాం. మరి యాకోబు ఇలా కానుక పంపించి కూడా మనసులో భయం అనేది పోటల్లా. ఒకవేళ అన్న దీనికి గినక రాజీ పడకపోతే, ఒప్పుకోకపోతే, సమాధాన పడకపోతే నాకుందేగా అంటే అప్పటికి కూడా భయం, మరణ భయం పోవటం. అది పోవాలంటే లేఖనం ఏమంటుంది? నాకు మొరపెట్టి అంటున్నాడు కదా, నాకు మొరపెట్టి అంటున్నాడు కదా. అందుకనే మనం తీసుకోవాల్సింది కూడా ఇదే. ప్రార్థన చేస్తే సమాధానం ఇస్తాడు మన సమస్యల్లో. ప్రార్థన చేస్తే ఈ పరిస్థితిని ఎలా గట్టెక్కాలో మనకు తెలియదు కాబట్టి దేవుడికి తెలుసు, ఆయన సలహా ఇస్తాడు. యాకోబుకి ఇప్పుడు తెలిసిపోయింది కనుక ఇప్పుడు ఏం చేయాలి అంటే సమాధానం రావటానికి ప్రార్థన చేయమన్నాడుగా. ఈ ప్రార్థన ఏం చేస్తే సమాధానం వస్తుందో 3 పాయింట్లు నేను చెప్తా. ఇప్పటి వరకు మీకు నేను చెప్పింది ఇంట్రొడక్షన్. ప్రార్థన చేయమన్నాడు, వాక్యం తెలిసింది, అది చేస్తే సమాధానం వస్తుంది, ప్రాణాపాయం నుంచి బయటపడతాం. ఇక మాటలతో కుదరదు అన్న, తమ్ముడి కదా, ఒక ఇంట్లో వాళ్ళమేగా, ఒక తండ్రి బిడ్డలమేగా, నువ్వు నా రక్త సంబంధం అంటే కుదరదు. అక్కడ ఇంకా మాటలతో పని లేదు. అక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా మాటలు పని లేవు, ప్రార్థనే. మరపెట్టి అంటున్నాడు కాబట్టి దేవుడు ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో? ఇంతకు యాకోబు ఏం చేసిండు? మొదటి పాయింట్, ఆదికాండం 32వ అధ్యాయం 22, 23 వచనాలు. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు చాలు. ఏం చేస్తున్నాడు? మొదట ఉన్నదంతా పంపించి ఒక్కడయ్యాడు. ఇప్పుడు దేవుడు ఒక మాట మనకు చెప్పాడు, ఏమని అంటే నాకు మొర పెడితే సమాధానం ఇస్తా అంటున్నాడు. మనకి ఇప్పుడు తెలిసిపోయింది ఏం చేస్తే సమాధానం వస్తుందో. మరి ఇప్పుడు ఆ సమాధానం రాబట్టుకోవాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి అంటే మనము ప్రార్థనకి ఆటంకం కలిగేవి మన దగ్గర నుంచి తీసేసుకోవాలి మొదటిగా. అర్థమైందా? చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు మనకి కలుగుతాయి. అది ఇంట్లో వాళ్ళ, అదే సమయానికి ఎవరో ఒకళ్ళు రావటం, డిస్టర్బ్ చేయటం, అదే సమయానికి సెల్ ఫోన్ లేదా కాల్స్ రావటం, ఇలాంటి సమయంలోనే సెంటిమెంట్లో ఏదో ఒకటి మనల్ని ఆటంకపరిచి ఆ ప్రార్థన చేసి సమాధానం పొందుకోకుండా చేస్తుంది దుష్టుడు. ఈ మూమెంట్లో ప్రార్థనకు ఆటంకం లేకుండా ఉండేవి లేదా ప్రార్థనకి ఆటంకం కలిగించే పక్కన పెట్టుకోవాలి. అది ఏదైనా సరే, ఎంత ఇంపార్టెంట్ అని కాసేపు పక్కన ఉండాలి, ఎంత ఇంపార్టెంట్ స్నేహం కాసేపు పక్కన ఉండనాలి, ఎంత ఇంపార్టెంట్ బంధం అయినా కాసేపు పక్కన ఉండనాలి, ఎంత ఇంపార్టెంట్ దైనా కాసేపు పక్కన పెట్టాలి దాన్నే. కొంతమంది అలా పెట్టలేరు, ముచ్చట్లు పెట్టలేరు, వాళ్ళు చూసే దృశ్యాలు పెట్టలేరు, వాళ్ళ ఆలోచన పక్కన పెట్టలేరు. ఇలా పెట్టకపోతే ప్రార్థనలో దేవుడితో మనస్ఫూర్తిగా మాట్లాడేటట్టుగా మనం ఏర్పాటు చేసుకోకపోతే ఆ ప్రార్థన ముందుకు కొనసాగదు, ఆ ప్రార్థన నడిపింపు రాదు. ప్రార్థన చేయాలని నాకుంది కానీ పక్కనేమో టీవీ అంటారు కొంతమంది. ప్రార్థన చేయాలని నాకుంది కానీ అదే సమయానికి కుదరట్లేదు, ఎవరో ఒకళ్ళు వస్తున్నారు అంటారు చాలామంది. డిస్టర్బ్స్ అనమాట ఇవన్నీ. మరి ఇలా డిస్టర్బ్ అయితే ప్రార్థన ఎలా కొనసాగిస్తాం? సమస్య అయితేనేమో పెద్దదాయా, ప్రార్థన చేయాలంటేనేమో వాటిని మనం పక్కన పెట్టే మనస్సు కలిగి లేవాయా? మరి ఇంత మీదకు వస్తున్నా కానీ మనం ఆ పొజిషన్కి రాకపోతే ఎట్లా? అర్థమవుతుందా? ఎప్పుడన్నా ఇలా చేసుకున్నాం మనం? ప్రార్థన చేయడానికి అన్ని దూరపరుచుకొని ఒంటరిగా మిగిలిపోయామా? కేవలంగా దేవుడితోనే మాట్లాడాలన్నంత ఫీలింగ్కి వెళ్ళిపోయామా?
ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి అని అనుకున్నప్పుడు మనం వ్యర్థమైన అన్ని తీసి పక్కన పెట్టి సమస్తమైన కూడా పక్కన పెట్టేసేయాలి. అప్పుడే నడిపింపు వస్తుంది. అప్పుడే దేవుడితో మాట్లాడగలుగుతాం, ప్రార్థన చేయగలుగుతాం. లేకపోతే ఆ ప్రార్థన ముందుకు కొనసాగదు. హల్లెలూయా. యాకోబు చేసింది కూడా అదే. యాకోబు వాస్తవానికి యోసేపు అప్పటికి పుట్టాడా పుట్టలేదా? యోసేపుని వదిలి ఉంటాడా అసలు? యోసేపుని వదిలి యాకోబు ఉండలేడు. కానీ అంత ప్రాణ సంబంధమైందే తీసి పక్కన పెట్టాడు. ఇప్పుడు మనం ఎవరు ముఖ్యం? ఇప్పుడు యాకోబు గినక దేవుడికి మొరపెడితే అందరు రక్షించబడతారు. యాకోబు గినక బంధాలు అని, యాకోబు గినక ప్రార్థన ఏముందిలే అని నిర్లక్ష్యపరిచి అతని దగ్గర ఉన్న పక్కన పెట్టుకోకపోతే అందరు మునుగుతారు. అన్న వస్తారు, 400 మంది వస్తారు, అందరం చంపుతారు. యాకోబు గినక ఇవన్నీ వద్దో, ఇది నాకు ప్రార్థనకు ఆటంకం కలుగుతున్నదే అని వాటన్నిటిని పక్కన పెట్టి దేవుడు సన్నిధిలో ఒక్కడగా మిగిలిపోయినట్టు మిగిలిపోతే మన ప్రార్థనకు ఆటంకం ఉండదు. అలా ఎప్పుడైనా చేసామా? అలా ఎప్పుడైనా ఉన్నామా? ప్రార్థన అనగానే ఎన్ని ఆలోచనలు తెచ్చి వంట చేయాలా, అన్నం వండాలా, కూర వండాలా, అది ఇది ఎన్ని వస్తాయి మనకి. మిగిలిన సమయంలో ఈ ఆలోచన రావు. ప్రార్థన అనగానే ఇవన్నీ కళ్ళ ముందుకు తెచ్చి పెడతాడు సాతాను గాడు. సమస్యని ఎదుర్కోవాలి. మరి పిల్లలకి ఏమి నేర్పియాలి? యాకోబు తల్లి మాట విని తెచ్చుకున్నాడు ఆ తిప్పలో. ఈ రోజుల్లో ఇతరుల మాటని తెచ్చుకుంటున్నారు ఈ తిప్పలో, మరణం మీదకి, ప్రాణం మీదకి. చెప్పిన తల్లి బానే ఉంది, ఆమె లేదుగా దగ్గర. చెప్పింది బానే ఉంది, ఆ శాపం నా మీదకి వచ్చునుగా అన్నదిగా. మరి అన్నం చంపడానికి వస్తున్నప్పుడు తల్లి చాపాలగా. జనాల మాటలు వింటే అంతే ఉంటుంది. వాళ్ళు బాగానే చెబుతారు, సమస్యలో మనం ఇరుక్కున్నాం అనుకో అడ్రస్ ఉండరు. తల్లి మాట అప్పుడు బాగానే విన్నాడు, తల్లి మాట అప్పుడు బాగానే విన్నాడు. ఇప్పుడే యాకోబు ఇరుక్కున్నాడు. అందుకని చెప్పుడు మాటలు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఈ యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. ఇక నుంచి అయినా ప్రతి దాన్ని పక్కన పెట్టుకొని దేవుడితో మనస్ఫూర్తిగా గడిపే అనుభవంలోనికి నువ్వు దిగాలి. కొన్ని కాదు, కొన్ని వద్దు, కొన్ని తెంచుకోవాలి. అప్పుడు మనము మిగులుతాము, కుటుంబీకులు మిగులుతారు, అందరూ మిగులుతారు. అలా కాదు అని మనం మునిగి వాళ్ళు మునిగితే అందరూ ఆ కుటుంబం ఏమైపోద్ది అంటే సామెతగా మిగిలిపోద్ది. యాకోబు చేసింది అది, మనం చేయాల్సింది కూడా అది. మీ చదువుల్లోనైనా, మీ భవిష్యత్తులోనైనా ఒక రేంజ్కి దిగాలి అంటే ఆ ఎదురయ్యే సమస్యల్ని ఆ వ్యర్థమైన పక్కన పెట్టి దేవుడితో గడిపితే ఒక దారి చూపిస్తాడు, ఒక సమాధానం ఇస్తాడు. మాట్లాడే దేవుడి గనక మౌనంగా ఉన్నాడు అంటే ఏం చేయాలో మనకు అర్థం కాదు, తికమక్క గురైపోతాం. ఇప్పుడు యాకోబు చేశాడు అట్లా. మొత్తాన్ని ఆ చిన్న కుమారుని చూడకపోతే ఉండలేడు, అతన్ని కూడా పక్కన పెట్టిండు. 11వ వాడిని ఇక ఒంటరిగా మిగిలిపోయిండు. అలా చేసుకో. బైబిల్ చదవటానికైనా, ప్రార్థన చేయటానికైనా, ఈ కాసేపు ఏమొద్దు అవన్నీ పక్కన పెట్టేసాయి. చదవాలి. దేవుడితో మనస్ఫూర్తిగా ఏకాంతంగా గడపాలన్న నిర్ణయం తీసుకు ఎంత బాగుంటుంది. చుట్టూ అన్ని తగిలించుకొని దేవుడితో గడపాలి. ఏం గడుపుతూ ఇటు ఆలోచనలు, అటు ఆలోచనలు, ఇటు అటు మొత్తం గలివిలైపోతే దేవుడితో ఏం మాట్లాడుతూ, ఏం గడుపుతూ, ఏ నడిపింపు వస్తుంది? అలా ఉండకూడదు. మనం మొదట చేయాల్సింది అది. రెండవ ఏం చేయాలి? యాకోబు ఏం చేశాడు? రెండవదిగా చూడండి, ఆదికాండము 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను. అంటే ఇప్పుడు యాకోబు దేవదూతను ఏం చేస్తున్నాడు? యాకోబు దేవదూతను గట్టిగా పట్టుకున్నాడు. అర్థమైందా? మొదట ప్రార్థనకు ఆటంకం కలిగే మొత్తం తీసేసుకుని ఒంటరిగా అయ్యాడు. 2, ఇక ఈ దేవదూత ఈయన నన్ను దాటిపోకుండా ఉండటానికి మొదట అట్లా పట్టుకున్నాడు. ఇక అంతే, గట్టిగా, కాళ్ళు అయితేనే, చేతులు అయితేనే.
చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థన చేయటానికి కూర్చుంటారు కానీ భారం దేవుడి మీద వేయాలి. అప్పుడు అర్థమైందా? యాకోబు దేవదూతను ఎందుకు బానేయట్లేదంటే ఏం చేశాడు అక్కడ? కీర్తనల గ్రంథం 55:22. కీర్తనల గ్రంథం 55:22. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను. హల్లెలూయా. అర్థమైందా? మొదటిగా ప్రార్థన చేయటానికి వ్యర్థమైన అన్ని తీసి పక్కన పెట్టుకొని ఏకాంతంగా గడిపేటట్లు చూసుకో. 2, దేవుని పట్టుకో, దేవుని పాదాలు. అంటే అర్థం ఏంటంటే మన భారము, మన హృదయంలో ఎన్ని సమస్యలు, ఎంత భారము, ఎంత భయము, ఎంత వేదన ఉన్నదో ఆయన మీద వేస్తున్నాం. ఇక అంటే నీవే దిక్కయా అని 2 పాయింట్. అర్థమైందా? దొరక్క ఒక అవకాశం దొరికితే ఎట్టుంటది? ఇక ఇది వదులుకుంటే, ఇది మిస్ అయితే నాకు లైఫ్ లేదన్నట్టు ఉంటామే. అట్టుండాల భారం ఆయన మీద వేయటం అంటే ఈ ఛాన్స్ కనుక పోతే, ఈ అవకాశం పోతే, ఈ సమయం పోతే ఇక నాకు దొరకదు అన్నంత విధంగా దేవుని మీద భారం వేసి పట్టుకోవాలి. యాకోబు పట్టిన పట్టు దేవదూత అంటే పోవటం లేదంట. అలా వేయాలి భారం ఆయన మీద. ఇదే భారంతో చేసే ప్రార్థన అంటారు. ఇలాంటి సందర్భంలో పట్టు వదలకూడదు, ఆ సమయాన్ని వదిలిపెట్టకూడదు. నన్ను అయ్యా నా భారం వేస్తా ఉన్నా. ఎంతకాలం ఉంది నీ భారం? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది నీ భారం? ఎంత వేదనతో ఉన్నావు ఆ భారం ద్వారా? అది సంవత్సరమా, నెల, 2 నెలల, 3 నెలల, 4 నెలల, 5 నెలల, ఎన్ని నెలల నుంచి ఆ సమస్య అలాగనే నిన్ను వేధిస్తా ఉన్నదో ఈ భారం మొత్తం దేవుని మీద అలా మోపావంటే ఆయన పట్టుకున్నావు. ఇక నీవే దిక్కు. నువ్వు నన్ను కాపాడకపోతే, నన్ను ఆశీర్వదించకపోతే ఇక లేదు అన్నంత విధంగా మన హృదయంలో ఉన్న ఇక్కడ భారాన్ని అక్కడ పెట్టాలి. అది రెండవదిగా మనం చేయాల్సింది. ఇప్పుడు ఈ భారం ఆడ పెట్టాలంటే ఒక ఇంట్లో సరుకులు లేవు అంటే లిస్టు చెప్పడానికి ఎంత టైం పట్టుద్ది? పట్టుద్ది. ఒక ఇంట్లో నెల లిస్టు చెప్పాలంటే టైం పట్టుద్ది. అంటే అంత భారం ఉంది ఆ ఇంట్లో, కొరత. మరి మన ఇంట్లో ప్రాణం మీదకి వచ్చింది కదా, మన వ్యక్తిగత జీవితంలో ఈ భారాన్ని ఆయన మీద పెట్టడానికి 5 నిమిషాలు ప్రార్థన సరిపోద్ది కదా? చెప్పరేంది? 5 నిమిషాలు సరిపోద్ది కదా? ఎంతసేపు చేయాలి మరి? యాకోబు భారం ఎంత ఉందో తెలుసా? 400 మంది అక్కడ. అంత పెద్ద సమస్య అది. ఇంట్లో తల్లిదండ్రులు రక్షించబడలా. ఎంత పెద్ద సమస్య అది? నిద్ర ఎట్టబడుతుంది మరి? కన్ను మూస్తే ఎవరు ఉంటుండ్రో, కన్ను తెరిస్తే ఎవరు ఉంటుండ్రో, ఎవరు పోతున్నారు అర్థం కావటంలా. వాళ్ళు మృతులై ఆ విధంగా ఉండే సాతానుగాడు వాళ్ళని అవంతను సంపుతుంటే పాపంలో అంత భారం మన మీద ఉంది. ఏం చేస్తాను ఈ భారాన్ని? అయ్యా ఇదిగో నా ఇంట్లో రక్షించబట్టలేదయ్యా, తాగి పాడైపోతున్నారు, లోకానికి బానిసలైపోయారు, నా పిల్లలు రక్షించబడట్లేదు, వాళ్ళకి ఒక భవిష్యత్తు లేదు, ఏంది నా జీవితం? ఇంత భారము మనలో ఉంటే మనకి ఇంకా నడిపింపు రాకపోతే ఎట్టా మరి? ఎంత భారం ఉంది మనలో? ఎవరన్నాయా ఒక అధికారి మన ఇంటికి వచ్చి నీ సమస్య చెప్పంటే ఇక నా సమస్య అయ్యా అంటాం. ఇంకా ఆయన లేదు, వచ్చినా కూడా కనుక ముందే అర్థమైందిగా రాజకీయ నాయకులకి. వాళ్ళకి ముందే తెలుసుగా ఇలాంటి సమస్యలు లేని కూడా చెబుతున్నాను. యాకోబు రెండవదిగా తన హృదయంలో ఎంత బాధ, భయం ఉన్నదో అది మొత్తం దేవుడి మీద వేస్తున్న భారం. నీవే దిక్కు, ఇక నాకు ఇంకెవరు లేరు, నీ మీద ఆధారపడ్డా, ఇక నువ్వు తీర్చకపోతే నాకు మరణమే, ఇంక దిక్కు లేదు అన్నట్లు ఉండాలి మన భారం ఆయన దగ్గరికి వచ్చి. ఇలాంటి మూమెంట్లో ఎంత భారం ఉందో అప్పుడు కనపడుద్ది. అర్థమైందా? రెండవదిగా నీ భారం ఆయన మీద ఎంత ఉంది నీ భారము? ప్రార్థన దగ్గరకు వచ్చేసరికినేమో ఎక్కువ నడిపింపు ఎందుకు రాదు? భారం ఉంది కానీ చెప్పం.
ఎంత భారం ఉంది? ఈ పిడుగురాళ్లలో దేశానికి మన ద్వారానే పేరు రావాలి. అర్థమైందా? మరి దేశానికి మన ద్వారానే. ఎంతమంది ఇప్పుడు దేశానికి పేరు తెచ్చిన వాళ్ళు ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవులు ట్రైన్ కనిపెట్టారు, సెల్ ఫోన్స్ కనిపెట్టారు, వాళ్ళకి పేర్లు ఉన్నాయి, గొప్ప పేర్లు ఉన్నాయి. అరే దేవుని దగ్గరకు వచ్చి ఆ వరం పొందుకొని ఒక రేంజ్కి ఒక స్థానానికి రావాలనే భారం మనం కలిగి ఉంటే, ఇదిగో నన్ను దీవించో అనేవాళ్ళం. ఆ భారం లేదు. ఇంతంత లేని పిల్లలకి కొత్త సినిమా ఒకటి రిలీజ్ అయితే ఇక ఆ రీల్ చేయటానికి ఎంత ప్రాక్టీస్ చేసి నేను అనిపించింది, వీళ్ళు దేశాన్ని నాశనం చేస్తున్నారు కానీ దేశాన్ని బాగు చేయట్లేదు అనిపించింది. ఒక్క నరుడు రెండో పాయింట్ చెప్పా. మొదటి పాయింట్ ప్రార్థనకు ఆటంకంగా ఉన్నది తీసేసుకో. రెండో పాయింట్ భారం ఆయన మీద, అంటే ఇక నీవే దిక్కు అన్నప్పుడు ఎట్టుంటది? ఇంకా మనసు ఎట్టన పోద్దా, ఆలోచన ఎట్టన పోద్దా, హృదయం ఎట్టన పోద్దా? అట్లా ఉండాలి. మూడో స్టెప్ ఏం చేసిండు ఆయన? హోషేయ గ్రంథం 12:4. హోషేయ గ్రంథం 12:4. అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి. అది మూడో స్టెప్. అర్థమైందా? మూడో పాయింట్ అర్థమైందా? మొదటి పాయింట్ ఏంటి? తీసేసుకోవాలి. రెండోది నువ్వే దిక్కన భారం వేయాలి. మూడోది కన్నీరు బ్రతిమిలాడాలి. ఎంచేపు బతిమిలాడాడంట? ఆదికాండం చూడు, ఎంచేపు బతిమిలాడాడు. ఆదికాండం 32లో ఉంటుంది చూడు, ఎంతసేపు బతిమిలాడాడు? ఒక నరుడు 24, ఆదికాండం 32:24. ఒక నరుడు తెల్లవారు వరకు, అది అంతే, అంతసేపు బతిలాడాడు, అంతసేపు ఏడ్చాడు, అంతసేపు మెలుకుతూ ఉన్నాడు. అంటే మనము మొదటిగా ప్రార్థనకు ఆటంకంగా ఉన్నాయి తీసేసుకోవాలి. రెండు, భారం ఆయన మీద మోపాలి. మూడవదిగా ఇక బ్రతిలాడటం చెయ్యాలి, ఇక మొరపెట్టాలి, ఇక కన్నీరు విడవాలి. అది విరామం లేకుండా దేవుడు మనల్ని దీవించేంత వరకు నీకు హామీ ఇస్తున్నా పో, నిన్ను దీవిస్తున్నా పో, నిన్ను బాగు చేస్తా పో, నీ భర్తను రక్షిస్తా పో, నిన్ను ఒక రేంజ్లో ఉంచుతా పో అన్నంత వరకు మన ప్రార్థనకు విరామం రాకూడదు. అది మూడవదిగా. బతిలాటం అంటే ఒక చిన్న పిల్లాడు తండ్రిని అడుగుతున్నాడు, నానా 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 చాక్లెట్, డబ్బులు నాకు ఇయ్యే అని. ఇయ్యకపోతే కింద పడి గిలగిల్లాడైనా సరే నాకు ఇయ్యే అంటాడో, మొహాట పడడో, సిగ్గు పడడో, బిడే పడడో. బ్రతివిలాడాలి. బ్రతివిలాడిందంట యాకోబు అంత తోడు. ఎంచేపు బ్రతివిలాడిండు, ఎంచేపు కన్నీరు విడిచెనో, తెల్లవారుదులు. అది ప్రార్థన అంటే యాకోబు కన్నీరు విడిచిందంటే అతను హృదయం అంత బాధ ఉండాలా? డబ్బు లేదా? దాసీలు లేరా? పిల్లలు ఉన్నారుగా, అన్నీ ఉన్నాయిగా, కొదువేంటి? బ్రతకాలన్న బ్లెస్సింగ్ లేదు, ప్రాణానికి ఏ హామీ ఏ అపాయం లేదన్న బ్లెస్సింగ్ లేదు. ఇప్పుడు మనకుందా బ్లెస్సింగ్? అన్నడా? చెప్పిండా? మీ నాన్నకి ఏ అపాయం ఉండదు, నేను రక్షిస్తా అన్నడా? నీ భవిష్యత్తును ఒక రేంజ్లో పెడతాను అన్నడా? అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు అన్నడా? లేకపోతే నీ ద్వారా వేల మందిని రక్షిస్తాను అన్నడా? ఏ హామీలు ఉన్నాయి మనం చేసే ప్రార్థన? యాకోబు ఎలా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? కన్నీళ్లతో బ్రతిలాడుతున్నాడంట. అలా చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది? జ్ఞానం, అభిషేకం, కృపావరం ఏ టైపులో దీవిస్తాడో తెలుసా దేవుడు? అసలు నేను ఇస్తున్నా నీకు హామీ అంటాడు. అప్పుడు
ఎవడో నిన్ను ముట్టలేడు, ఎవడో నీకు హాని చేయలేడు, ఎవడో నీ ప్రాణం తీయలేడు అన్న హామీ ఇస్తాడు దేవుడు. ప్రార్థన అలా నాకు నడిపింపియ్యాయా, శక్తినియ్యాయా, కన్నీరియ్యాయా అని అడగటం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి, కృపావరాలు పొందుకోవాలి. నా పిల్లలకి దీవెన లేదు, నాకు దీవెన లేదు, నువ్వు దీవించకపోతే ఇక నాకు లేదు బ్రతుకు, దీవిస్తేనే వదులుతా, దీవిస్తే. చూడు ఎంత పట్టుదల ప్రార్థనకి. అడిగావా? నాకు మర్మాలు విప్పగలిగే జ్ఞానాన్ని దీవించాయి. నేను 100 సార్లు బైబిల్ చదవాలి, నన్ను దీవించాయి. నీ స్వరం వినాలి, నన్ను దీవించాయా. ఎన్నున్నాయి. పట్టుబడితే అంత ఉంటుంది మనకు ప్రార్థన. ఎందుకంటే యాకోబు అప్పుడు మంచి యవనస్తుడు, మనం యవనస్తులే. మన ప్రార్థన ఆయన ప్రార్థన కొలతీస్తే ఎడ చేయాలో తెలుసా? ప్రార్థన అసలు పెనుగులాడే ప్రార్థన జరుగుతుంది అక్కడ. పెనుగు పోరాటం మొదలవుతుంది అక్కడ. దేవుడు చెబుతున్నాడు, బతివులాడుతుండో కన్నీరు విడుస్తుండో, ప్రాణి ఇట్లా పట్టిన పట్టు వదలట్లా. అంటే అమ్మో ఈ సమయం పోతే ఇక దొరకడు, ఈ సమయం పోతే నాకు లేదు అవకాశం, ఈ భారం ఇదే అవకాశం అని వినియోగించుకుంటుండే యాకోబు. మీకు అవకాశం ఇన్నిసార్లు వాక్యానికి అన్నిటికి ఇచ్చా, వినియోగించుకోండి. పట్టుబట్టినోడు వదలడం. ఏముందని జోక్గా తీసుకునేవాళ్ళు ఏముండదు అక్కడ. నన్ను ఎందుకు ప్రభు దీవించట్లేదు, నన్ను దీవించన్న తపన ఉండాలి. అది ఎవరికి ఉంటుందో ఆ వ్యక్తి మీదకు దిగుతుడు పరిశుద్ధాత్ముడు అభిషేకం అట్లా వస్తుంది. ఎంతకాలం ఇలా ఉందా? అరే లోకంలో నేను ఎన్నుకుంది వెర్రోళ్ళనరా, పనికి మాలిన వాళ్ళనరా, పెండ కుప్పల మీద ఉన్న వాళ్ళనరా అన్నాడు దేవుడు. అంటే ఎవరు? మనమేగా. అలాంటి వాళ్ళని నేను ఎన్నుకున్నారా, సింహాసనం మీద కూర్చోపెట్టే రేంజ్కి నేను తీసుకుని వెళ్తారా అని దేవుడు అన్నప్పుడు మనకెంత ఉండాలి? ఇంకా అడిగి పొందుకోవాలి. ఇప్పుడు యాకోబు అడుగుతున్నాడు, దీవిస్తేనే. అరే పానీరా కాదు, దీవిస్తే. అరే పానీరా కాదు, నన్ను దీవిస్తేనే. పట్టిన పట్టు అలా మొరపెడతా ఉంటుంటే అప్పుడు నీ పేరేమి అన్నాడు. అప్పటికి తెల్లారుతుంది. అప్పటికి తెల్లారుతుంది. నీ పేరేమే అంటే ఏమన్నాడు? యాకోబు ఏమన్నాడు? నీ పేరేంటంటే యాకోబు, ఇక మీదట యాకోబు అనబడవు. బా ఆయన దేవుడు అంటున్నాడు, ఇక మీదట ఎన్నో వచనం? 20 ఆదికాండం 32:28లో అప్పుడైనా దేవునితోను మనుషులతోనూ, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని. హల్లెలూయా. పోరాడేవాడివి నువ్వు, అంటే గెలిచినోడివి నువ్వు, విజయం సాధించినోడివి నువ్వు, ఓటమి లేనోడివి నువ్వు, దీవించబడ్డవాడివి నువ్వు. మరణం నిన్నేం చేయదు పో అన్న హామీ ఇచ్చిండు, అక్కడ దీవిచ్చిండు. ఇప్పుడు ఆదికాండం 33:4 అన్న వస్తుండ 400 మందిని తీసుకొని వస్తుండ వచ్చి అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరుగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మేడ మీద పడి ముద్దు పెట్టుకొని. చాలు. ఇదేంది? తమ్ముడు పోయి అన్నా నన్ను క్షమించాలా, అన్నొచ్చి తమ్ముడు అనాలా? అవునా? మరి నన్ను వచ్చిండు ఊరికి అంటే ఇక్కడ ప్రార్థన అక్కడ ఉన్న వ్యక్తిలో ఉన్న కోపాన్ని, కక్షని, దేశాన్ని, అసూయని ఏం చేసింది? కాల్ చేసి పెట్టింది, మాడి చేసి పెట్టింది, ప్రేమతో నింపింది. అట్లా చూసావు ప్రార్థనకి ఎంత పవర్. సమాధానం చూడట్టాడు దేవుడు. అక్కడ దీవించబడ్డాడు. ఇళ్లలో ఉన్న సమస్యలు అంతే ఉంటాయి. ఏడకొచ్చి ప్రార్థన చేస్తే అక్కడ సమస్యలు పోతాయి. కొంతమంది కఠినాత్మలు ఉంటారు, మారరు. వాళ్ళ గురించి మనం ఏం చేయాలంటే దగ్గరుండి మారు కాదు, ఈడకొచ్చి నువ్వు చెయ్యి,
నాయన దుష్టుడు ఆ మనసు ఇచ్చాడు, ఆ కఠినత్వం ఇచ్చాడు, ఆ ద్వేషాన్ని ఇచ్చాడు, ఆ కోపాన్ని ఇచ్చాడు. దాన్ని సల్లార్చగలిగిన శక్తి నీకే ఉంది అని యాకోబులాగా మొదట ప్రార్థనకు అడ్డమైన తీసేసుకుని 2 ఆయన మీద భారం వేసి 3 బతిలాడి కన్నీళ్లు విడుస్తుంటే దేవుడు ఏమంటాడు? నీకు దీవెన అంటాడు. ఇక అన్నయ్య వచ్చి తమ్ముడు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి తమ్ముడు ముద్దు పెట్టుకునేను అంటే ఆ రోజులో ముద్దు ప్రేమకు సూచన. ఏడుస్తుండంట అన్న, తమ్ముడా ఎంత కాలం అయిందిరా నేను, 20 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాల క్రితం ఇల్లు వదిలిపెట్టిపోయావు, ఎలా ఉన్నారో తమ్ముడా, ఎట్లా ఉన్నారో తమ్ముడా, ఏం తిన్నారో తమ్ముడా. దేవుడు శక్తికి మించిందేది లేదా. దేవుడు గినక ఆయనకు మనం మొరపెడితే ఆయన ప్రభావం దిగిందంటే హృదయంలో ఉన్న సమస్తం కాలిపోతే దహించి వేయబడతాయి. ఇలాంటి ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. అర్థమైందా? ఇలాంటి ప్రార్థన చేసేటట్లు మనం ఉండాలి. ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నావు, అప్పుడు ఎట్లా చేయొచ్చు అని కింద పడైనా చేయి ప్రార్థన, మోకాళ్ళ మీద చేయి శక్తి ఉన్నంత వరకు, తర్వాత కూర్చొని చేయి, తర్వాత పడిపోయాక నొర పెడతానేమో నోటితో. అదే ప్రార్థన అంటే. మరి ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా ట్రై చేశారా? ఆఖరితేనే నిద్ర వస్తుంది, ఇక అసలు పడిపోతే ఇంకా సోయలో నిద్రపోయి తెల్లారిన తర్వాత లేక 8 అయిన తర్వాత ఇక లే టైం అయింది లే అంటే ఇంట్లో వాళ్ళు అంతే సొంకెత్తే. హల్లెలూయా. ఒక్క నరుడు అంట లేఖనం అంటుంది, ఒక్క నరుడు. నీకు 10 మంది సపోర్ట్ రాకపోతే రాకపోయారు, లేరు రాకపోని ఒక్క నరుడు దేవుడు చేత ఆమెతో దీవించబడ్డాడు. మరి మీ ఇంట్లో మీరు ఒక్కళ్ళ నిలబడితే ఆ ప్రార్థన ఎట్టుండాలా? ఒక్కళ్ళ నిలబడితే ఆ బ్లెస్సింగ్ ఎట్టుండాలా? ఆ దీవెన ఎలా ఉండాలా? నువ్వు పోరాడేవాడువే. నూతన ఆలోచనలు, నూతన తలంపులు, నూతన మెసేజ్లు, క్రొత్త ఇది రావాల మన హృదయంలో, పుట్టాల జీవజలం నది అట్లా పుట్టాల మనలో. అప్పుడు ఆ వ్యక్తి ఎదుగుతాడు. అది ఎవరిలో పుడతాను నేను చూస్తాను. ఎప్పుడు అదే కాదు భక్తి, అది కాదు భక్తి. చూడు, ఒక్క నరుడు ఒంటరిగా అయిపోయి ప్రార్థన చేసి దేవుడి మీద భారం వేసి బతిలాడినందుకు దేవుడిచ్చిన బ్లెస్సింగ్ ఏందో తెలుసా? నువ్వు పోరాడేవాడివి అంటే పోరాడేవాడికి ఓటమి లేదన్న దీవెని ఇచ్చిండు అక్కడ. నీ ఇంట్లో నువ్వు ఉన్నావు, నీకు ఓటమి లేదనాలి, నీ కుటుంబానికి, నీ భవిష్యత్తుకు ఓటమి లేదనాలి, నిన్ను వాడుకోవటానికి ఓటమి లేదనాలి. ఎంత శత్రువైనా, ఎంత రోగమైనా నిన్ను పడగొట్టలేదో నీకు ఓటమి లేదనాలి. అన్నిట్లో ఆధిపత్యం అలా దీవించబడాలి. ఇది ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి ప్రార్థన పరులుగా మనం ఉండాలి కదా. చెప్పు, ఆశ లేదా? ఇంత లేని పిల్లలు లోకపరంగా పాపులర్ కావాలని చూస్తున్నారు, అది వేస్ట్. ఇప్పుడు యాకోబుకి సమాధానం వచ్చింది. ఇక అన్న దగ్గరకు వచ్చి, అన్న కానుక పంపించా తీసుకో అంటే అన్న అంటాడు, అరే నాకెందుకు రా అంటాడు ఆయన. తీసుకోనంటే, తమ్ముడా నాకు కావాల్సినంత ఉంది, నాకెందుకు అంటాడు అన్న. ఏందనుకున్నావు? మన తెలివితేటలతో పైకి రావాలి, మన తెలివితేటలతో ఎదగాలంటే కుదరదు. దేవుడు అభిషేకం ఉంటేనే తప్పించుకుంటాం, ఒక రేంజ్కి ఎదగలుగుతాం. హల్లెలూయా. సమయం పోతే తిరిగి రాదు. ఆ సమయాన్ని వినియోగించుకో. అందుకే ఎంత బైబిల్ చదువుతారో, ఎంత ప్రార్థన చేస్తారో అంత రేంజ్లో వాడుకుంటారు. దేవుడి ఇట్టి కృపను మనందరికి ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకున్నాం, తల్ల వంచండి. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు.
ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.